మమ్మల్ని కాచి కాపాడి మా కుటుంబాన్ని ఎంతో పోషించుకోవడానికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఆయనకు ఎంతో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ బేర్షెబా సంఘం కూడా మీరు కూడా సంవత్సరం నేను దేవుడు కాచి కాపాడి మిమ్మల్ని రేఖల కింద భద్రపరచుకొని ఈ బేర్షెబా సంఘాన్ని మీరు దేవుడు ఆశీర్వదించినట్లుగా దాసునికి దాసురాలకి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ఒక వర్తమానం. దేవునికి సంవత్సరం కాచి కాపాడితే మనము ఆయనకు ఎలా కృతజ్ఞత ఉండాలని, ఆయనను ఎలా మహిమపరచాలని, ఆయనను ఎలా ఆరాధించాలని, ఆయనకు మనం ఎలా రుణస్థమై ఉండాలని, ఆయన కాచి కాపాడే దేవుడు కదా, మనకు ఎన్నో అన్ని వేళలా మనకు ఇచ్చినట్టుగా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు లేకుండా మర్చిపోతున్నామో అన్నట్టుగా మనం ఈరోజు నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని, కొన్ని మాటలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మాటలు దేవునికి తెలియజేయటానికి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని, కొన్ని వచనాలు మీ ముందు ఉంచాలని నా ప్రయత్నం. దేవుడు దీవించును గాక. ఆమేన్. లూకాసు వార్త కొన్ని వచనాలు చదువుకుందాము. మరొకటి మీరు, ఒకటి నేను. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదువుకున్నాం. ఒక వచనం నేను చదువుతా, ఒక వచనం మీరు చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయగా మధ్యగా వెలుచుండెను. యేసు ప్రభువా మమ్మును కరుణింపమని కేకలు వేసిరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములు సాగిలపడెను. వాడు సమరేయుడు. ఈ మనుషుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మాతో మాట్లాడే దేవుడు నేను తండ్రి. ఈ సంవత్సరం 2026లో కూడా అయా మీరు కాచి కాపాడతారని నేను తండ్రి విశ్వసించి, అయా నేను తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మేము ఉండాలని నేను తండ్రి ప్రార్థిస్తున్నా తండ్రి. అయా దినము నేను తండ్రి, అయా నువ్వు ఇచ్చిన మాకు మేలులు, నీవు ఇచ్చిన మాకు ఒక రక్షణ, నీవిచ్చిన నేను తండ్రి ఒక ఆరోగ్యము, నీవిచ్చిన ఒక సమృద్ధి, నీవిచ్చిన కాపుదల అన్నిటికీ నేను తండ్రి రోజు నేను తండ్రి నీ సన్నిధిలో నేను తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా అయా నేను ఉండాలని, సంఘం కూడా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నేను తండ్రి చదవబడిన వాక్యం లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో అయా కుష్ఠరోగులు నేను తండ్రి మా ముందుంచి వారిలో నేను తండ్రి ఒకడు స్వస్థత పరిచి తిరిగి వచ్చి నేను తండ్రి అయా నీకు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో ప్రభా, అతని గురించి నేను తండ్రి కొన్ని విషయాలు నైనా తండ్రి మేము నేర్చుకునే ప్రయత్నమే చేస్తామే కానీ ప్రభా చేసి అలాగా మేము కూడా నేను తండ్రి సంఘం నేను తండ్రి జీవించులాగున ఉండడానికి కృప చూపించమని నేను తగ్గించి నీ నామాన్ని హెచ్చించి మహిమా గంతా ప్రభలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. మంచిది. మనం చదువుకున్న వాక్య భాగము లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి
ఎన్ని వరకు 19 చదువుకున్నాం. ఇది మన అందరికి తెలిసిన విషయమే. కానీ నాకెందుకో ప్రేరేపించి ఈ సంవత్సరం అన్నా కొద్దిగా ఇంకా ఎప్పటి చేసిన దానికంటే, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికంటే ఈ సంవత్సరం కొద్దిగా మరి ఎక్కువగా ఆయనకు చెల్లించాలనే తోటే ఆ వాక్యము నాకెందుకో దేవుడు ఆ వాక్యాన్ని నా మనసులకు తీసుకొచ్చి దాన్ని చదువుతుంటే నాకు అర్థమైన విషయాలు, చాలా లోతైన విషయాలు నాకు కనబడ్డాయి. ఎందుకంటే ఒక కుష్ఠిరోగి అతని దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరిచినాక తిరిగి ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెల్లించాడు, అది ఏంది అని ఆలోచన చేస్తే నా మనసులో ఉన్న మాటలు 3 మాటలు మీకు చెప్పి దేవునిలో స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలని నేను ఈ వాక్యాన్ని ఎంచుకున్నాను. చూడండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నట? సమరయ, గలిలయ మధ్యగా వెళుతున్నాడు. ఎవరు వెళ్తున్నారు? యేసు ప్రభు వెళుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండు? యెరూషలేము ప్రయాణమై పోవచ్చు, సమరయ, గలిలయ మధ్యగా వెళుచున్నాడు. ఆయన యొక్క గ్రామంలోకి వెళ్ళుచుండగా, గ్రామం పేరైతే రాయలేదు, వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణింపమని కేకలు వేశారు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏమంటారట? ఆయన దగ్గరికి ఆయనకు దూరంగా అంటే కొద్దిగా మాట్లాడితే వినబడంతే దూరంలో ఉన్నారు. ఎందుకంటే మరి ఆయన దగ్గర పోతే అంటుతుందేమన్నారు, దూరంగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ఉద్దేశం. అయితే అంటున్నట్టు కదా, 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, మేము యేసు ప్రభువా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఏమన్నారు? మమ్మల్ని కరుణింపమని కేకలు వేసిరి. కేకలు వేసినాక ఏమంటారు చూడండి, వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులుగా కనుపరుచుకోమని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. చాలు. అయితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఏం క్వశ్చన్ ఉంటుంది అది కూడా చదివి వినిపిస్తా. ఏముంటుందంటే, చూడండి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులుగా కనుపరుచుకుని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగున చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ద సగిలపడాను. సమరయుడు అందుకు, యేసు 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడా? అది ఫస్ట్. అలా 10 మందిలో ఒక్కరు బాగారు, 9 వాళ్ళు కూడా శుద్ధయ్యారని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళు ఎరగకుండా వెళ్ళిపోయారు. అయితే నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, యేసు ప్రభు స్వస్థపరిస్తే బాగుండేది. ఆడ స్వస్థపరిచిండా? యేసు ప్రభు స్వస్థపరిస్తే వెళ్ళిపోండి అంటే బాగుండేది. ఏమన్నాడు? ఒక క్వశ్చన్ ఒకటే చెప్పాలి. ఆడొక క్వశ్చన్ ఉంటుంది. ఏముంటుంది? యాజకులకు కనుపరుచుకుంటామని చెప్పాను. ఎందుకు యాజకులు కనుపరుచుకోవాలి? యాజకులకు ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, జానకిరెడ్డితో అంకుల్తోటి ప్రార్థన చేయించుకుంటే కొద్దిగా పోతుందేమో నా విశ్వాసం. కానీ నువ్వు డాక్టర్ కాడ పో అంటే ఎట్లుంటుంది? డాక్టర్ కాడ పోయి చూయించుకోపో, మెడిసిన్ వాడిపో అన్నట్టు ఎట్లుంటుంది. కానీ ఇది యాజకులకు నువ్వు కనుపరుచుకో అని అంటుండు. ఏమిటి కారణం అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఎందుకు ఆయన కనుపరుచుకోవాలి? యాజకులకు ఎందుకు కనుపరుచుకోవాలి? వారేమో నీతిమంతులా? చూడండి, ఉంటుంది చూడండి, లేవికాండం. ఎందుకు కనుపరుచుకున్నాడో చెప్తుండు ప్రభు. లేవికాండం లేవికాండము 13వ అధ్యాయం శ్రద్ధగా చదవాలి. 1వ వచనం నుంచి.
ఒకటో వచనం చదవండి. 1-3 వచనాల వరకు చదవాలి. మరియు యెహోవా అహరోనులకు సెలవిచ్చెను, వాగు కానీ పొక్కు కానీ నిగనిగలాడు మచ్చ కానీ ఉండి వాని దేహం చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకును యాజకులైన అతని కుమారుల ఒకరికైనాను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారి నీడలను ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన నీడలను అది కుష్టి పొడ. యాజకుడు వారు చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఎవరట నిర్ణయింపబడేది? అందుకని ప్రభు చెప్పిండు. నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలే. ఆయన స్వస్థపరచక ఎందుకు యాజకుని కాడి పంపుతుండు అన్నట్టుగా. అంటే యాజకులు తెలియజేస్తారు ఏంటిది, అది కుష్టి కాదా. లేకపోతే వాళ్ళ కుమారులలో యాజకుడు లేడనుకో, వాళ్ళ కుమారులకు ఏమైంది, కుమారులలో ఒకని ఎద్దనో వాడిని తీసుకుని రావాలి. యాజకుడు అప్పుడు పరీక్షిస్తాడు, అది పోడా లేకపోతే నిగనిగలాడుతుంది, అది ఏంటిది చూపిస్తాడు అనమాట. వాళ్ళు పరీక్షిస్తుంటారు, వాళ్ళు ఉందా లేకపోతే, ఉంటేనో ఏమవుతాడు, అపవిత్రుడు, లేకపోతే పవిత్రుడు అవుతాడు అట్టనమాట. అందుకనే యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులకు మీరు కనుపరుచుకోండి. వాళ్ళు యాజకుల కాడికి పోకముందే వీళ్ళు ఏమయ్యారు, స్వస్థత అయ్యారు. చూయించుకోవడానికి పోలేక వెళ్ళారు, ప్రభువుకు విధేయత చూపించారు, వెళ్ళారు. వెళుతుంటే ఏమైంది, స్వస్థత అయింది. ఏమైంది, స్వస్థత అయింది. అందరూ స్వస్థత పడ్డారు, కానీ స్వస్థత పడ్డారు, కానీ ఒక్కడు మాత్రము ఏమైండమ్మా, దేవుని తిరిగి దగ్గరికి వచ్చినాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 1 తనకు స్వస్థత కలుగుటకు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచెను. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు చూడండి, ఆయన కుష్ఠరోగి 10 మందిలో ఒక్కడు ఏంటంటే నేను స్వస్థపడ్డానని గ్రహించాడు. అంటే గ్రహించడం అంటే ఏంది, నాకు స్వస్థత కలిగింది అనేది ఏంటిది, వివేకం. ఆయన వివేకంతో నాకు స్వస్థత కలిగిందని వివేకంతో గమనించి ఏం చేస్తున్నాడు, తిరిగి వచ్చి ఆయనకేం చేస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరేయుడు. చూసిరా, మనం కూడా అలా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే సంవత్సరం గడుపుతాం ఆయన సన్నిధిలో. ఆయన ఇచ్చిన మేలు ఏం చేస్తాము, మర్చిపోతాము. మనకి ఈడ దేవుడు ఇస్తాడు, కానీ మనం గుర్తెరగం. ఆయన ఇచ్చిన మేలు ఎన్నో ఉంటాయి, కానీ మనం గుర్తెరగం. కానీ ఈయన ఏం చేస్తున్నంటే, ఈయన కుష్ఠరోగి గుర్తెరిగాడు. అయ్యో, నా అంతా పోయింది కదా, ఈ చేయికి అంతా పోయింది కదా, ఈ కాలుకి అంతా పోయింది కదా, నా ఈపిన కుష్ఠరోగం పోయింది కదా అని ఏం చేసిండు, ఆయన గమనించాడు, గ్రహించాడు. వారు కూడా ఆ 9 గ్రహింపు లేదు.
ఆ తొమ్మండుగురికి గ్రహింపు లేదు, ఈ ఒక్కరికి గ్రహింపు వచ్చింది, వివేకం కలిగాడు. ఈయన వివేకం కలిగి దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు సాగిలపడట, ఆయన పాదంలో పడ్డాట. చూసింది. మనం కూడా ఏంటంటే సంఘానికి ఈ నూతన సంవత్సరంలో కూడా ఏం కావాలి? వినయం కావాలి. ఏం కావాలి? వినయం కావాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన మేలులను మర్చిపోతున్నాము, ఆయన ఇచ్చిన అన్నీ మనం మర్చిపోతున్నాము. మనకి ఇస్తలేడా? ఆరోగ్యం ఇస్తలేడా? మనకు ఏమి ఇవ్వకపోయినా ఆరోగ్యం ఇస్తే చాలండి. ఎందుకంటే మీరు హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అటు కోటిలో ఒక హాస్పిటల్, అవన్నీ చూడండి ఎట్లా ఉంటారో. అవి మనం ఆడ చూడలేము, ఆడ చూడలేని పరిస్థితి. ఎందుకంటే అందరికీ అవయాలు కాలిపోవటం, లేకపోతే అది ఇరిగిపోవటం, ఆరోగ్యం క్షీణించిపోవటం. కానీ వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే దేవునికి ఎంతో రుణపడి ఉండాలి, ఆయనకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉండాలి. ఆయనకు మనం ఏంటంటే ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా ఒక్కరోజైనా మనం ట్యాంక్స్ చెప్పమండి ప్రభువుకు. ఎందుకంటే మనం పొద్దుదాకా పని చేస్తున్నాం, అయ్యా మమ్మల్ని ఈరోజు కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి, అయ్యా ఇంత నా ఇంటికి తీసుకొచ్చి మా గృహాన్ని చేర్చి, అయ్యా కాచి కాపాడేందుకు సాయంత్రం ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? లేకపోతే ఆ రాత్రి పండుకొని తెల్లారి లేచి, అయ్యా మళ్ళీ మరొక దినాన్ని ఉండటానికి, మరొక దినాన్ని నేను నివసించడానికి, నా పని చేసుకోవడానికే నేను ఒకసారి అయినా ఆయనకు దేవునికి స్తోత్రం చెప్తావా? చెప్పలేము. కానీ ఈ కుష్ఠరోగి చూడండి, ఆయన వివేచంతో వెనకకు తిరిగి ఏం చేస్తున్నాడు? ఆయనకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన పాదంలో దగ్గర సాగిలపడ్డాడు. చూసిరా, ఆయన పాదంలో దగ్గర ఏం చేస్తున్నాడు? సాగిలపడ్డాడు. ఎంత వివేచన, ఆయన ఎంత వివేకం, ఎంత జ్ఞానము, ఎంత వివేచన. కానీ మనం కూడా ఆయన ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరాలు మనం అడుగుపెట్టిన ఇవాళ 4వ తారీఖు అయిపోయింది. ఆయన చేసిన మేలు కూడా మనం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. చూడండి ఇంకొక పాయింట్ చూడండి. ఎవరట ఆయన ఎవరికి? యాజకులకు కనుపరుచుకోమన్నాడు. కానీ ఆయన దగ్గరికి పోలే, కనుపరుచుకోవడానికి ఆయన దగ్గర పోలే. ఆ దారులే వాళ్ళు ఏం చేశారు? స్వస్థత పొందారు. చూడు దేవుని మాట ఎంత దేవుని మాట ఎంత విధేయత వాళ్ళకు, ఆయనకు. చూసిరా, ఆయనకు లోబడ్డారు, వెళ్ళిపోయారు. ఆయనకు లోబడి వెళ్ళిపోయారు. ఇంకొక మాట ఏముంది చూడండి. ఆయన ఏం చేస్తారంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఏం చేస్తారట? గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు. ఎందుకంటే తిరిగి వచ్చి గొప్ప శబ్దం, ఏం శబ్దం అట? నేను అనుకుంటా కుష్ఠరోగి ఉన్నప్పుడు అంత శబ్దం మాట్లాడలేదు అనుకుంటా, నాకు అంత డౌట్ వస్తుంది. గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అయితే ఆ శబ్దం ఎట్లాట? కేకలు వేస్తున్నాడట. ఎట్లా? కేకలు వేస్తున్నాడట. ఎందుకంటే ఆయనకు ఒక ఆనందం, ఒక సంతోషం, అన్నీ ఆయనలో ఏమున్నాయట? సంతోషం, ఆనందం. ఆయనకు ఒక ఉత్సాహంతో ఆయన్ని ఏం చేస్తున్నాడంటే ఆయనకు ఆరాధిస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే మనకు కూడా దేవుడు చేసిన మేలుల కొరకు, మనకు కూడా ఏమైనా చేసిన ఆ ఆరోగ్యం కొరకు, మనం చేసిన ఒక మన కుటుంబానికి చేయడం, మన కుటుంబానికి మనం పిల్లల్ని చదివిస్తున్నాం, మంచిగా పోషించబడుతున్నాం, మంచిగా జాబులు చేసుకుంటున్నాం, మంచిగా ఇంటికి వస్తున్నాం. కానీ ఆయన చేసిన మేలులకు కూడా మనం ఏం చేయాలంటే ఆయనకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. చూసినా ఆయనట కేకలు వేస్తుండట. ఏం వేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. కానీ మనం అన్ని పనికిరాని కేకలు ఎత్తాం. కానీ దేవుని యందు మనం ఏం చేయాలి? కేకలు వేసేవారిగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన మహిమపరచేవారిగా ఉంటాం. చూడండి ఏమంటాడో, ఒక మాట ఏమంటా చూడండి. అప్పుడు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. వాళ్ళని ఏమంటాడు అంటే, కేకలు వేసినాక అప్పుడు ఆయన పాదలు సాగిలపడినాక అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఏమంటున్నాడు? ఆ 9 ఎక్కడా? క్వశ్చన్ వేసిండు.
ఎవరిని అంటుండు ఈ మాట? ఎవరిని అంటుడు? కుష్ఠరోగితో అన్నాడు. ఎవరు? ఒకరైతే వచ్చిండు కదా, తిరిగి వచ్చిండు కదా, అతన్ని అడుగుతున్నాడు. ఆ 90 ఎక్కడ? వారు శుద్ధి కాలేరా? శుద్ధి అయ్యారు వాళ్ళు, కానీ వాళ్ళు ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు లేని వారు. వాళ్ళు ఎట్లున్నారు? బైబిల్ చూడండి, ఒక మాట ఉంటుంది, మంచి మాట, వర్డ్ చూస్తా. రోమపత్రిక 1వ అధ్యాయము 21 వచనం. 1 దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు కానీ తమ వాదములు యందు ఎట్లయినట? వ్యర్థులైపోయారట. వాళ్ళు దేవుని తెలుసుకున్నారు. వాళ్ళు దేవుని ఎరిగిరట, దేవుని తెలుసుకున్నారు, దేవుని సన్నిధిలో ఉంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, దేవునికి కావాల్సిన పాటలు పాడుతున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరచలేదు, వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు ఏం చేస్తున్నారు? వ్యర్థులైరి. కింది వచ్చిన చదవమంటే, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాళ్ళు 90 అట్లనే ఉన్నారు. ఆ 90 కూడా అట్లున్నారు. వాళ్ళు కూడా శుద్ధులయ్యారు, కానీ వారు శుద్ధులయ్యారు కానీ దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇప్పుడు ఈ రోజులలో కూడా ఎట్లుందంటే సంఘం అట్లనే ఉంది. సంఘం కూడా అలాగనే ఉంది. దేవుని తెలుసుకుంటారు, మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు, దేవునికి పాటలు పాడతారు, కానీ దేవుడు చేసిన మేలులకు మర్చిపోయి ఆయనకి ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటాము, అవివేకంగా ఉంటాము, అంధకారంలో ఉంటాము, అంధకారంలో చీకట్లో ఉంటాము. వాళ్ళు జ్ఞానమని చెప్పుకుంటారట. బుద్ధిహీనులైరి. బైబిల్ చెప్పిందండి. వాళ్ళు ఎట్టురట? బుద్ధిహీనులైరి, వ్యర్థులైరి. కానీ మనం అలా ఉండొద్దండి. మనం అందుకే నేను అంటున్నాను, మొదటగా నేను అదే చెప్తున్నా, మనం కూడా దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన్ని చేసిన మేలుకు మనం అన్నిటికీ దేని దానికి లెక్క చెల్లించాలంటే చెల్లిస్తావా? అట్టెందుకంటే మనము మన కుటుంబం పోషడానికి ఏ నెలది ఆ నెలది ఇంటి కిరాయి కానీ, పాల బిల్లే కానీ, లేకపోతే నల్ల బిల్లే కానీ, ఇంటికి చెత్తవాడు వస్తే వాని బిల్లు కానీ అన్నీ వాడు చెల్లించకపోతే ఊరుకుంటాడా? మరి దేవుడి విషయంలో ఆరోగ్యం ఇస్తే మరి నువ్వు ఆయన నాకు చెల్లించి నీకు ఆరోగ్యం ఇచ్చినట్టే చెల్లిస్తావా? చెల్లించలేము. కానీ దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. అందుకే నేను ఏమంటానంటే, ఈ కుష్ఠరోగ దగ్గర మనం నేర్చుకున్నది ఒకటే ఏంటంటే, మనం దేవుడు ఆయనకు చేసిన మేలు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనకు చేసిన దేవుడు ఎన్ని మేలులో నువ్వేం చేయాలంటే వివేచించాలి. ఏం చేయాలి? ఆయన వివేచించిండు. ఆయనకి ఏం చేసాడు? వివేచించి వెనకకు తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నాడు. చూసిరా? ఆయన్ని దేవుని స్తుతించి వారిగా ఉన్నాడు. ఆయన పాదంలో పడ్డాడు. ఆయన పాదముల యొద్ద పడి ఆయన సాగిలపడి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. మనం కూడా దేవుని దగ్గర మనం కూడా ఏం చేయాలి? సాగిలపడేవారిగా ఉండాలి. ఈరోజు నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో ఆయన దగ్గర మనం ఏంటంటే కుష్ఠరోగిని చూసి మనం కూడా ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం దేవునికి ఉండాలని ఈ వాక్యం సెలవిస్తుంది. ఇంకా వచ్చిన చూడండి, సామెతలు వినయం గురించి ఒక మాట చెప్తా, ఎందుకు ఉండాలనో. సామెతలు 15వ అధ్యాయము 33వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 33వ వచనం.
ఆ, ఆ, ఆ. కాదు, 15వ అధ్యాయం 33 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము సాధనము. ఆ, ఘనతకు ముందు ఏముండాలట? వినయం ఉండాలి. ఇది మనం కలిగి ఉండాలి. ఘనతకు ముందు వినయం ఉండాలి. ఎందుకంటే ఏమంటుండ్రు? యెహోవా యందు భయభక్తులు గలవారి అంట జ్ఞాన అభ్యాసము. జ్ఞానం అంటే ఉండాలి, అభ్యాసం చేసుకోవాలి. అందుకనే ఆ కుష్ఠరోగి ఆయన అభ్యాసం చేసుకున్నాడే తిరిగి వచ్చాడు. ఆయన లెక్క అభ్యాసం చేసుకోలేకపోయాను ఏం చేస్తాడు? ఆ 90 పాటు 10 మంది ఈయన కూడా అందులో కలిసిపోయాడు. అప్పుడు యాజకుడు చూసుకోపోలేదో తెలియదు, కానీ అలా వెళ్ళిపోయాడు. అందుకనే ఈయన అభ్యాసం చేసుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే అభ్యాసం చేసుకోవాలి. ఈ కుష్ఠరోగి ఏం చేసిండంటే వినయంతో అభ్యాసం చేసుకుని వెనుకకు తిరిగి ఆయనకు దేవునికి ఆయన ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాడు. చూసిరా? మనం కూడా అప్పుడు ఆ 90 ఏమంటాడు ప్రభు? ఆ 90 ఎక్కడా? వాళ్ళు శుద్ధి కాలేరా అని అంటుంటే ఆయన ఇచ్చే సమాధానం ఒక మాట చూడండి. ఆయన ఇచ్చే మాట ఏమంటుండే చూడండి. ఆయన ఇచ్చే మాట, ఈ అన్యుడు తప్ప దేవుని మయపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. చూసిరా? కానీ ఆ 90 కనబడలేదు. కానీ అందుకనే దేవునికి మనం ఎట్టుండాలంటే కృతజ్ఞతలు చెల్లించాలంటే ఆయన చేసిన మేలుకు ఆ 90 కంటే ఆయనకి ఎంత బాధ అనిపించిందో, ఎంత బాధ ఉండొచ్చు ఆయనకు. 10 మంది వస్తే ఆయనకు దేవునికట ఒక కాడ ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఎక్కడి నుంచి చూస్తున్నాడట ప్రభు? ఆకాశం నుంచి చూస్తున్నాడట. నన్ను ఎవరన్నా నా కొరకు ఏం చేస్తుండు? వివేకం కలిగి నన్ను ఎవరన్నా ఎదుకుతారేమో అని. కానీ వీళ్ళు స్వస్థత పొందారు, కానీ వెతకలేకపోయారు, ప్రభుని వెతకలేకపోయారు. అందుకనే ఆకాశం నుంచి చూస్తున్నాడట ప్రభు. ఎందుకంటే ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు ప్రభు. నా కొరకు ఎవరన్నా ప్రార్థిస్తారా? నా కొరకు స్తుతిస్తారా? నా కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? కానీ దేవుడు చేసిన మెల్లే వీళ్ళు 90 మర్చిపోయి వెళ్ళిపోయారే. కానీ దేవుడట ఆకాశం నుంచి చూస్తున్నారట. చూసి ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలిస్తున్నాడు. మనం కూడా మరి దేవుడు మనల్ని కూడా పరిశీలించడా? పరిశీలిస్తాడు. సీసీ కెమెరా ఆయన అమ్మా. మరి మనం ఆయన నరులను పరిశీలించినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎలా ఉంటాం? ఆయనకి ఎలా లోబడతాం? ఆయనకు ఎలా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉంటావు? ఆయనకు ఎలాగా సాగిల పడి ఉంటావు? అది కూడా మనం వివేకంతో ఉండాలి కదా. ఆయన పరిశీలించినప్పుడే మనం ఉండాలి కదా. ఎప్పుడు ఆయన కనులు ఎప్పుడు ఆకాశం నుంచి కన్నులు ఎత్తి చూస్తుంటాడట. నా కొరకు ఇంకెవరైనా ప్రార్థిస్తారో, నా కొరకు స్తుతిస్తారో, నా కొరకు ఏమైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, నా కొరకు ఇంకేమైనా చేస్తారేమో ఆయన నరులను పరిశీలించినప్పుడు మనం ఎలా ఉంటాము? కానీ ఆ 90 అయితే ఏం చేశారు? స్వస్థత పడ్డారు, కానీ దేవునికి కృతజ్ఞత లేకుండా ఉన్నారు. అందుకని ఇలాగ మనం రోమపత్రికలు చూసినాగా ఎన్నో అధ్యాయాల వాళ్ళు ఎట్టారట? కృతజ్ఞతాస్తుతులు లేకుండా ఉన్నారు. వాళ్ళట వ్యర్థులయ్యారట, బుద్ధిహీనులయ్యారు, అంధకారంలో నివసిస్తున్నారు, వాళ్ళు చీకట్లో నివసిస్తున్నారు, వాళ్ళకు అదే సంతోషం. కానీ మనం
అలా ఉండొద్దండి. ఆ తొమ్మండగురు లెక్క మనం ఉండొద్దు. మనకు ఈరోజు దేవుడు నేర్పించిన ఆ కుష్ఠరోగం ఏం చేస్తున్నాడంటే, మనకు నేర్పించేది ఏంటంటే, నేను ఇలా ఉన్నాను, తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉన్న ఈ సంఘం మీరు కూడా అలా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూసి చెప్తాను చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన పాదముల యొద్ద ఏం చేస్తున్నాడు, సాగిల పడుతున్నాడు. తిరిగి వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన పాదముల యొద్ద సాగిల పడాలి. ఆయన ఆయన ఏం చేయాలి, ఆయన పాదముల యొద్ద సాగిల పడేవాడు. ఇది మనం నేర్చుకోవాలి. నోటితోటి చెప్పడమే కాదండి, ఆయనకు మనం ఏం చేయాలి, సాగిల పడాలి. బైబిల్లో చాలామంది సాగిల పడేవారు ఉన్నారు, భక్తులు ఉన్నారు, లేరా? చాలామంది ఉన్నారు. ఆయనకు సాగిల పాడి ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధానంలో సాగిలపాడి. ఒకసారి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో ఒక ఆయన సాగిల పడతాడు. ఎవరికంటే పేతురుకే సాగిల పడతాడు, ఆయన దేవుడు అన్నట్టుగా. కానీ ఆడు దేవుడు కాదు. అక్కడ ఎవరు, కొర్నేలి ఆయన ఇంటికి రమ్మంటారు, వచ్చాడు. వచ్చినాక ఈయన స్పష్టంగా సాగిల పడతాడు. ఆ దేవునికి అది అది పౌలు, అది పేతురుకు సాగిల పడడం కాదు. ఆడ నువ్వేం చేయాలి, దేవునికి సాగిల పడాలి. అప్పుడు అంటాడుగా, అయ్యా ఇటువంటి ఒక మాట చూడండి ఉంటుంది, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా ఎదుర్కొని నమస్కారం చేసి, అందుకు పేతురు, నీవు లేచి నిలుము, నేను కూడా నరుడు అని అతనికి ఏమంటుడు, లేవనెత్తుడు. అది కాదు మనం చేసేది. మనకి దేవునికి ఏడ చేయాలి, దేవుని యొద్ద మనం సాగిల పడాలి. నరులకు కాదండి మనం సాగిల పడేది. మనం కొద్ది అవసరం ఉందంటే ఆయనకి సాగిల పడతాం, అవునా కదా? మనకు ఒక 50,000 కావాలంటే ఆయనకి ఏం చేస్తాం, సాగిల పడతాం. మనకు ఏమైనా అవసరం ఉందంటే ఏం చేస్తాం, ఆయనకు సాగిల పడతాం. కానీ మనం ఏం చేయాలంటే దేవునికి సాగిల పడేవారికి ఉండాలి. ఏం చేయాలి, దేవునికి సాగిల పడేవారు ఉండాలి. అవసరం వస్తుంది, కాదని కాదు, కానీ మన అవసరానికి దానికి ఏం చేయొద్దు అంటే సాగిల పడద్దు. లోకంలో అందరు చాలామంది మనం చూస్తున్నామా, సాగిల పడేవారు మస్తుగా ఉన్నారు. ఏమంటారు, నీకు బాంఛనైతా అంటారు. కొంతమంది అయితే ఏమంటారు, నీకు బాంఛనైతా, అది నువ్వు ఇస్తే నాకు బాంఛనైతా అంటారు. అది కాదండి, మనం ఎవరికి బాంఛనైతే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంత పెద్ద దేవుడిని, ఆకాశంలో చూసేవారు దేవుడిని మనం నమ్ముకొని ఆయనకు సాగిల పడితే అన్నీ మనకు అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం మనకున్నది, ఆ నిరీక్షణ మనకున్నది. కానీ ఎవరికి ఎందుకు సాగిల పడాలి, మనం దేవునికే సాగిల పడాలి, ఎవరికి నరులకు సాగిల పడద్దు. కానీ ఈ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడంటే దేవునికి సాగిల పడి ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఈ స్తుతి వర్తమానంలో కుష్ఠరోగి చూసిన మాటలు, ఆయన చేసిన తిరిగి వచ్చి ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెల్లించి ఈ సంవత్సరంలో కూడా మనం కూడా ఏంటంటే ఆయనకు సాగిల పడేవారు ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం వినయం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలంటే అభ్యాసం చేసేవారు ఉండాలి. ఈ వాక్యము, ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.